జై శ్రీ గణేష్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ పెద్ద వినాయకుని మండపం దగ్గర అయితే వచ్చేసినాం. ఈ రోజు అప్డేట్ అయితే కవర్ చేయడానికి అయితే వచ్చేసిన. మార్నింగ్ 6 అయితే అవుతుంది. ఏమేమి అప్డేట్ అయిందో ఏమేమి పని నడుస్తుందో చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం 6 గంటలకు అయితే మనకు పెద్ద కర్రలు అన్నమాట ఫిక్స్ చేసేసిర్రు. ఒక సైడ్ అయితే మొత్తం 4 పెద్ద కర్రలు అయితే ఫిక్స్ చేసేసిర్రు. చూసుకున్నట్లయితే నిన్న ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉంటారు ఈ అప్డేట్. మొత్తం లోపల దాకా అయితే ఒక 1-2 ఫీట్స్ దాకా లోపల అయితే తవ్వి మనకైతే ఫిక్స్ చేసేసి అయితే అయిపోయింది. ఇక దాని తర్వాత ఆ సైడ్ అయితే మనకు ఈ రోజు మధ్యాహ్నం లేకుంటే కొన్ని గంటల్లో అది కూడా ఫిక్స్ చేసేస్తారన్నమాట. ఫిక్స్ చేసేసినాక మన షెడ్ వర్క్స్ అయితే మొత్తం షురూ అయిపోతాయి. ఇక మనకు వెల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బేస్ మీద అయితే వెల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పైన కూడా ఇక్కడ సైడ్ కి అయితే ఒకటి కట్టారు. వెనకాల బేస్ లెక్క అయితే ఇక్కడ సైడ్ లో మొత్తం మనకు కొత్త అయితే తయారు చేసిరు. బ్యాక్గ్రౌండ్ లో వెల్డింగ్ వర్క్స్ అయితే జరిగినాయి. ఈ రోడ్ కూడా కొత్తది మొత్తం అక్కడ నుంచి స్ట్రక్చర్ అయితే నిన్న కంప్లీట్ అయితే చేసేసారు. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు కూడా వెల్డింగ్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి కింద బేస్ దగ్గర. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఫీట్స్ దాకా అయితే తవ్వేసిర్రు. చూపిస్తా లోపల నుంచి అయితే. ఇదిగోండి, మనకు మెయిన్ పోల్స్ 3 పెడతారు అనమాట. అక్కడొకటి, మనకి ఇక్కడొకటి, అక్కడొకటి 3 మెయిన్ పోల్స్ మన వినాయకుని సైడ్ లకు అయితే దీంతోనే ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా మనకు తవ్విరు అనమాట. చూసుకోండి, ఒకటి లోపలైతే ఒకటి ఉంది, ఇక్కడ ముంగట ఒకటి ఉంటది, అక్కడ కూడా తవ్వేస్తారు. ఇక తవ్వినాక మనకైతే మొత్తం షెడ్ కంప్లీట్ అయితే జరుగుతుంది. మొత్తం షెడ్ ఇంకా 2 days లో అయితే షెడ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా మన కార్పెంటర్స్ వర్కర్స్ అక్కడైతే పని చేసుకుంటారు. అది కట్టింగ్ మన పెద్ద కర్రలకైతే ముంగట కట్టింగ్ చేసుకొని జాయిన్ చేపిస్తారు. అందుకే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వెల్డర్స్ అయితే సైడ్ కి అయితే ఫినిషింగ్ అయితే ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ కి అయితే ఇదైతే కంప్లీట్ కాగానే దాని తర్వాత ముంగట మన వినాయకుని ఫేస్ దగ్గర, చేదు దగ్గర, కాళ్ళ దగ్గర అంతా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తారు. మార్నింగ్ లా ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు మనకు. నేను ఈవినింగ్ అప్డేట్ కూడా ఇస్తాను మీకు. అప్పుడైతే స్టేట్ ఉండేది. అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. అయితే మనకు జాయింట్ అయితే చేస్తారు. 2 పెద్ద కర్రలకైతే జాయింట్ చేస్తారు. ఇదైతే సైడ్ లకైతే వచ్చేస్తుంది. నిన్న ఒక 2-3 days నుంచి అన్ని వర్క్ జరుగుతున్నాయి. ఇక నిన్న సాయంత్రం అయితే అటాచ్ చేసేసారు, మనకు ఫిక్స్ చేసేసారు లోపల. మన ప్రీవియస్ అప్డేట్స్ లో చూసి ఉంటారు కదా మీరు. ఇప్పుడైతే ఇదైతే ఎట్లయితే 3 పోల్స్ అయితే ఎట్లయితే కంప్లీట్ అవుతాయో అట్లా క్రేన్ తో తీసుకొని అయితే అక్కడ అటాచ్ చేస్తారు. మనకు నార్మల్ చేతులతో లేకుంటే లిఫ్ట్ చేసి మనమే చేయలేం, క్రేన్ కావాలా. క్రేన్ హెల్ప్ తీసుకుని అయితే మొత్తం అయితే ఫిక్స్ చేస్తారన్నమాట. ఇదైతే చిన్న కర్రలు, స్మాల్ సైజ్ కర్రలు. ఇదైతే మనకు సైడ్ లకు వస్తాయి, పైన వస్తుంది, బేస్ లెక్క వచ్చేస్తుంది. ఇక మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది గాయస్. మీకు ఇంకా అప్డేట్స్ కావాలి, లైవ్ అప్డేట్ కూడా కావాలంటే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై శ్రీ గణేష.